అమరావతిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని ఆదేశించారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఎన్డీఏ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. అయితే ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు చంద్రబాబు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ ఆందోళన అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే తప్పును పక్కన వాళ్లపైకి నెట్టేయడం అలవాటేనని చంద్రబాబు అన్నారు. జగన్ తన సహజ ధోరణి వీడలేదన్నారు. అసెంబ్లీలో జగన్ వైసీపీ తీరును తప్పుపట్టింది ఎన్డీఏ శాసనసభాపక్షం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, అమరావతిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. ప్రధానంగా దీంట్లో ఏ అంశాల మీద చర్చించారు? ప్రధానంగా దాదాపు గంటన్నర నుంచి 2 గంటల సేపు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది రఫీ. సో ఈ సమావేశంలో అంటే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటుగా అసలు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరు మీద, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద టీడీపీ అధినేతగా కావచ్చు, ఏపీ సీఎం హోదాలో కావచ్చు చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు, దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ వ్యవహారానికి సంబంధించిన అంశం మీద ప్రతిపక్షం కూడా చాలా ఫోకస్డ్గా ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులిమే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం తేడా జరిగినా అధికార పార్టీకి సంబంధించిన నేతలు జోక్యం ఉందని ఏమాత్రం తెలిసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. శాంతి భద్రతలను బేస్ చేసుకునే రాష్ట్రాభివృద్ధి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు కూడా ఆ అంశాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విషయంలో ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా తనా మన అనే విషయాన్ని కూడా చూడకుండా ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో వ్యవహరిస్తాను, ఎటువంటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకుంటారనే విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం కక్షపూరితంగా వ్యవహరించే విషయం ఏదన్నా ఉంటే ముందుగా తానే వ్యవహరించాల్సి ఉంటుందని, తనను స్వయంగా ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు, తాను కక్షగా వ్యవహరించాలి అంటే, కక్ష సాధింపుగా వ్యవహరించాలంటే తానే వ్యవహరించాలి. కానీ తాను ఆ విధంగా ఆలోచించడం లేదు. తనలాగానే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలన్న అంశం ఒకటి ప్రధానంగా చర్చకు వచ్చింది. రెండోది ఇసుకకు సంబంధించిన వ్యవహారం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇసుక విధానానికి సంబంధించిన అంశాన్ని చాలా పటిష్టంగా అమలు చేయడానికి సహకరించాలి తప్ప అందులో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా చంద్రబాబు నాయుడు మరొకసారి స్పష్టం చేశారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఇదే అంశాన్ని చెప్పిన చంద్రబాబు నాయుడు వాళ్ళ టీడీఎల్పీ అంటే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. కొన్ని అంశాలు అంటే ఇప్పటికీ ఇసుక విధానం అమల్లో కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కొంత ఇసుకను ఎక్కువ ధరకు వెచ్చించి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కావచ్చు, రవాణా ఛార్జీలు ఎక్కువగా వెచ్చించి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాల రూపకల్పన త్వరలోనే అవుతుంది. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకని తెచ్చుకుంటున్నారు కాబట్టి, ఇసుకని వినియోగదారులకు అందిస్తున్నారు కాబట్టి కొంతమేర ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంత ధరల విషయంలో కూడా కొంత గ్యాప్ అనేది ఉంటుంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికలు, పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించిన తర్వాత, ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ సభలో జరిగిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి సభలో అనుసరించిన తీరు కావచ్చు, వైసీపీ వ్యవహరించిన తీరు కావచ్చు, దీని మీద కూడా ఎన్డీఏ శాసనసభాపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. నెల రోజులు కాకముందే ఈ తరహా అంశాలు, ఈ తరహా విమర్శలు చేయడమే కాకుండా ఏకంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు, చాలా కీలకమైన కామెంట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి నిమిత్తం, రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ అధినేతగా, సీఎంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను అలాగే తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాము, సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా భరోసా వచ్చినట్లుగా తెలుస్తుంది, హామీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతల వ్యవహారానికి సంబంధించి, ఇసుకకు సంబంధించిన వ్యవహారం మీద కీలకమైన చర్చ జరిగింది. కొన్ని సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిధుల వ్యవహారానికి సంబంధించి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నిధుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా నిధులు లేకపోతే పనులు చేయలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అంశం మీద
అన్నది కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే నిధులు సమస్య ఉన్నమాట అయితే వాస్తవం, కానీ నిధులు లేవని పనులు చేయకుండా ఉంటే మాత్రం అది ప్రజలు క్షమించరు. ప్రజలు పనులు చేపట్టాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏకి వన్ సైడ్ మెజారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్క పనిని నెమ్మదిగా గాడిలో పెట్టే విధంగానే పనిచేసే దిశగా పరిపాలన సాగించే విధంగానే ప్రస్తుతం వ్యవహారం నడుస్తుందన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో రోడ్లలో గుంతలు పూడ్చే కార్యక్రమం మీద ముద్దుగా ఫోకస్ పెట్టినట్లుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో పరిపాలనకు సహకరించే విధంగా ఎమ్మెల్యేలందరూ సహకరించాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు, అలాగే ఇసుక విషయంలో ఎట్టి పరిస్థితులను జోక్యం చేసుకోవద్దని చాలా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలను కూడా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ చేస్తున్న వ్యవహారాలను చేస్తున్న ప్రచారాన్ని కూడా దిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. తప్పు చేసి ఆ తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టేసే వ్యవహారంగా వ్యవహరించడం అనేది జగన్కు అలవాటైపోయిన పనిగా ఉంది. సో ఈ క్రమంలో దాన్ని ఏ విధంగా తిప్పుకొట్టాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత సాధారణంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. వివేక మర్డర్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ఇతరుల మీదకి నెట్టే ప్రయత్నం చేశారు, అలాగే ఇటీవల వినుకొండ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన. సో ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు చేసిన తప్పులను పక్క వాళ్ళ మీదకి నెట్టేయటమో లేకపోతే ఆధారాలను చెరిపివేసే విధంగా ప్రణాళికలు రచించుకోవటం అనేది వైసీపీకి అలాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. సో ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా కొంత దిశానిర్దేశం సూచనలు చంద్రబాబు వైపు నుంచి ఎమ్మెల్యేలకు వెళ్ళినట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తోంది. రఫీ.